6 నెలల క్రితమే ప్రాణాలు తీసుకోబోయింది ఈ యువతి. ఈ విషయం ఇంట్లో తినడంతో పెద్ద ఎత్తున పంచాయతీ జరిగింది. తర్వాత వాళ్ళు మళ్ళీ సెటరైట్ అయిపోయారు. మళ్ళీ అంతలోనే ఏం జరిగింది తెలియదు, కానీ మళ్ళీ బలమరణానికి పాల్పడింది, ఇప్పుడు మరణించింది. సో ఇక్కడ ఈ విషయం అని కాదు, కానీ జనరల్ పర్స్పెక్టివ్లో మీకు చెప్తున్నాను. కేవలం మీకు కొంత అర్థం అవడం కోసం అటు తల్లిదండ్రులకి, సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులకి, ఆ పిల్లలకు తినడం కోసం మాత్రమే చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వగానే 2 రీల్స్ ఫేమస్ అయిపోయి కొంత ఎవరో ఇద్దరు గుర్తుపట్టగానే ఏం కొంపలు మునిగిపోవు. మీకు కోట్ల డబ్బులు రావు. అయితే బెట్టింగ్గా ప్రమోషన్ చేసినా ఇబ్బందే, లేదు పిచ్చి పిచ్చి పనులు చేసినా ఇబ్బందే, ఈ పేరును కాపాడుకోలేకపోయినా ఇబ్బందే. మిడిమిడి జ్ఞానంతో ఎవడో ఒకటి ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో పడిపోయి, లేదా అమ్మాయి ట్రాప్ చేసిన అమ్మాయి ట్రాప్లో పడిపోయి ఆఖరికి వస్తే బలవడం కూడా ఇబ్బంది. ఆఖరికి వస్తే మళ్ళీ తీవ్రని శోకాన్ని మిగిల్చేది ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి. చాలా మిడిమిడి జ్ఞానం. సోషల్ మీడియాలో రీల్స్ చేయగానే ముఖ్యంగా అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కానీ ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో కూడా కొన్ని కేసులు బయటకు వచ్చాయి, కొన్ని మగ్గుతూ ఉన్నాయి. అట్లాగే సినిమాలో అవకాశాలు ఇస్తామని చెప్పి ఎంతమంది ఏ రకంగా మోసం చేశారని చెప్పి ఇప్పుడిప్పుడు కొంత అందులో నిలదొక్కోగలిగినటువంటి జూనియర్ ఆర్టిస్టులు కొన్ని కథలు వ్యతలుగా చెప్తూ ఉంటారు.